ఈరోజు మన ధ్యాన అంశము ఎండిన ఎముకలు జీవింపచేసేటువంటి మన దేవుడు అనేటువంటి అంశము. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తని ఆత్మలో దేవుడు ఎత్తుకొని పోయి ఎముకలతో నిండినటువంటి ఒక లోయలో ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారు. ఆ తరువాత ఎముకల లోయలో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయినటువంటి ఎముకలు, అస్థిపంజరాలు. ఒక సందర్భంలో చాలా మంది మనుషులు ఒకేసారి యుద్ధంలో చనిపోయినప్పుడు ఒకే చోట వారిని వేసేస్తే వాళ్ళు కుళ్ళిపోయిన తర్వాత ఆ శవాలన్నీ ఎముకలుగా మారిపోయినటువంటి ఒక లోయ అది. అక్కడ కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. అటువంటి ఎముకలతో నిండినటువంటి ఒక లోయలోనికి దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్తను తీసుకుని వెళ్ళి అటు ఇటు నడిపిస్తున్నారు. దాంట్లో అప్పుడు అడుగుతున్నారు దేవుడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు, నీవు ఎముకల లోయలో నడుస్తున్నావు కదా, ఈ ఎముకలన్నీ మరలా తిరిగి బ్రతకగలవా అని అడుగుతున్నారు ఆయన. యాక్చువల్గా అయితే ఎండిపోయిన ఎముకలు అవి స్కెల్టన్స్గా మారిపోయిన వాటికి నరాలు వచ్చి మాంసం వచ్చి మరలా దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి జీవం వచ్చి నిలవబడ్డం అసాధ్యం కదా. అప్పుడు యెహెజ్కేలు కూడా మనలాంటి వాడే కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఏమో ప్రభువా నాకైతే తెలియదు అంటున్నాడు ఆయన. వెంటనే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఎండిపోయిన ఎముకల వైపు నీవు తిరిగి వాటితో నేను చెప్పినట్లుగా ప్రవచించు. ఎండిపోయిన ఎముకలను తిరిగి మరలా నిలవబడేటట్లు చేయి, మరలా దానికి మాంసం వచ్చేటట్లు, నరములు వచ్చేటట్లు, అదంతా కూడా మరలా తిరిగి జీవం పొందుకునేటట్లు ప్రవచించు అనేటువంటి మాటని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూడండి. 37వ అధ్యాయంలో 2వ వచనంలో నేను చదువుతున్నాను. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. ఈ మాటలు చూసారా? ఇది మన అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే అయినప్పటికీ దీంట్లో చాలా దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఎముకల గూడుతో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. అవి ఒట్టివి, ఎండిపోయినవి, ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడినటువంటి ఎముకలు. వాటితో ఈ యొక్క ప్రవక్తని మాట్లాడమంటున్నాడు దేవుడు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, చనిపోయి కుళ్ళిపోయిన లాజరు కూడా బయటకు వచ్చేస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రవక్తతో మాట్లాడమని చెప్తున్నాడు. నీవు మాట్లాడు అంటున్నాడు. ఏమని మాట్లాడమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా తిరిగి మరలా మీరు జీవం పొందుకోండి, నరాలు చర్మము మాంసం మీ మీదకి వచ్చేట్టుగా మీరందరూ ఏకముగా కూడి ఇదంతా కూడా మీకు అంతా కూడా జరుగునుగాక అనమంటున్నాడు ఆయన. అలా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినప్పుడు గడగడమని శబ్దం వచ్చిందంట. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎముకలు ఉన్నాయో, పుర్రె ఎక్కడుందో, చెయ్యి ఎక్కడుందో, కాలు ఎక్కడుందో, ఏది ఎక్కడుందో, దేనికి సంబంధించినటువంటి ఎముక దాని దగ్గరికి వచ్చి చేరుకోవాలి కదా. చూడండి, చెల్లా చెదురుగా పడున్నటువంటి ఒక లోయలో ఉన్నటువంటి ఎముకల గుట్టలు అవన్నీ ఏకముగా కూడి ఒక మనుష్యుడిలాగా, ఆ స్కెలిటన్ లాగా వచ్చి దాని మీద నరాలు మాంసము, దాని మీదకి వచ్చినటువంటి ఆ జీవం అంతా కూడా దానిలోనికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించగా అవన్నీ అలాగే వచ్చి సెటరేట్ అయిపోయి గడగడ శబ్దాలు వచ్చి అవన్నీ కూడా మాంసము పొదగబడి నరములు పొదగబడి అవన్నీ మనుషుల కింద అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు జీవాత్మను రమ్మని ప్రవచించు అంటున్నాడు. చూడండి 9వ వచనం చూడండి. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన
ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. జీవాన్ని రమ్మని కూడా ప్రవక్త నోటి నుంచే ప్రవచించమని చెప్తున్నారు దేవుడు. ఎముకల గూడు, ఎముకలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, అవన్నీ ఒక దగ్గరికి రావడం, వాటి మీద నరాలు మాంసము పొదగబడడం, తరువాత జీవం లేదు వాటిలో, జీవాత్మని రమ్మని ప్రవచించమని చెప్పడం దేవుడు. ఈయన చెప్పినట్లే దేవుడు చెప్పినట్లు యెహెజ్కేలు ప్రవచించగా జీవాత్మ అందులోనికి వచ్చి వారందరూ లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలవబడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విధంగా యెహెజ్కేలుకి దేవుడు ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి చెప్పాడంటే, ఇశ్రాయేలీలు ఈ విధంగా అయిపోయి ఉన్నారు, మాకు ఇంకా ఆశలు లేవు, మా ఆశలు విఫలమైపోయినాయి, మేమింకా ఎండిపోయాము, సారము లేని వాళ్ళలాగా అయిపోయాము, మా జీవితాలలో ఏమీ మిగలలేదు అనుకుంటున్నారు ఇశ్రాయేలీలు. ఈ ఎండిన ఎముకలకు చేసినట్లు నేను మీకు చేయలేనా అనే విషయాన్ని వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి ఆత్మలో ఎత్తుకుని పోయి చూపించి వెళ్ళినటువంటి దర్శనం అండి ఇది. ఈరోజు కూడా అదే దేవుడు మనతో ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. దావీదు కీర్తనకారుడు ఒక స్థలంలో చూడండి, 32వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నా సారము వేసవి కాలము సారము వలె ఉంది, ఎండిపోయినట్లు ఆయను నేను. వేసవి కాలంలో ఎండిపోయినట్లు నేను అలా ఎండిపోయాను అని కీర్తనకారుడు ఒక సందర్భంలో అంటాడు. మన జీవితంలో కూడా ఎండిపోయిన పరిస్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు, ఎడారి అనుభవాలు, ఒంటరి అనుభవాలు, భయంకరమైనటువంటి దుస్థితిలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, మరి లేదంటే శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఇంకా ఏ చిగురు పుట్టవేమో అలాంటి ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు, ఏ పరిస్థితులైనా మా ఆశలు విఫలమైపోయినాయి, మాకు ఏ విధమైన హోప్ లేదు అని ఇజ్రాయేలీలు ప్రజలు అనుకుంటున్నారంట. మీరు క్రిందన వచనాల్లో చూడండి, 11వ వచనం చూడండి, అప్పుడాయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనెము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని ప్రజలందరూ తెలుసుకుంటారు అంటున్నాడు. అటువంటి సమాధి స్థితిలోనికి గనక ఎవరైనా వెళ్ళిపోతే, మన ఆశలు విఫలమైపోతాయి, మన సారము వేసవి కాలము సారము వలె ఎండిపోతే, ఈరోజు అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక న్యూ హోప్ని దేవుడిస్తున్నాడు. ఎలా వస్తుందండి మరి మాకు? ఎండిపోయిన దాంట్లో జీవం ఎలా వస్తుందంటే దేవుని వాక్కు ద్వారా బయలుదేరి వస్తుందండి. వాక్యం సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను, వారు తాము పడిన గుంటలో నుంచి బయటికి వారిని లేవనెత్తారు దేవుడు అనే మాటలు రాయబడి ఉంటాయి. దేవుని వాక్కు ఇక్కడ కూడా ఏం చేశారు? ఆయన ఒక ప్రవక్త ద్వారా ప్రవచింప చేస్తున్నారు. మనం ఆదివారం ఆరాధనకు వెళతాం. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, ఇది దేవుని యొక్క వాక్కు. ఒక దేవుని యొక్క సేవకులు, ప్రవక్తలు వారి నోటి వెంబడి ప్రవచించిన ప్రవచనాల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. అది దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది, దేవుని యొక్క వాక్యంలో బలం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం వెళతారు, మీరు శుక్రవారం వెళతారు, ప్రతిదినం ఇలా వర్తమానాలు వింటూ ఉంటారు. ఇవి మామూలు మాటలు కాదు, కథలు కాదు, ఇవి జీవము గల దేవుని గ్రంథములో ఉన్న మాటలు. ఈ మాటలు ఆలాపనగా ఏదో పనులు చేసుకుంటూ మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ, లేదంటే ఏదో రెగ్యులర్గా ఒక వర్తమానం వస్తుంది కాబట్టి ఆన్ చేసి వింటే చాలేని ఎక్కడెక్కడో పోయి 10 నిమిషాలు దేవుని వాక్యము దగ్గర మోకరించి కూర్చోలేని దుస్థితి అనేకులకి. దేవుని వాక్యాన్ని కనుక నీవు సీరియస్గా తీసుకుంటే, వాక్యము దగ్గర ఆ వాక్కు దేవుని నోట్లో నుంచి బయటికి వస్తుందని నీవు సీరియస్గా తీసుకుంటే,
వాక్యము బయలుదేరి వచ్చేటువంటి ఆ సేవకులు గుండా వచ్చే ఆ జీవము నా జీవితంలోనికి ప్రవహించాలనే ఉద్దేశ్యంతో కనుక నీవు అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా ఈ నీరు నిన్ను తడుపుతుంది. ఎండిపోయిన స్థితిలోనికి జీవాన్ని పంపిస్తుంది కేవలం దేవుని వాక్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారానే మన ఇంట్లోనికి వెలుగు, దేవుని వాక్యము ద్వారానే జీవము, దేవుని వాక్యమే జీవజల ఊట. అది ఎండిపోయిన జీవితాలను తడిపేది దేవుని వాక్యం తప్ప మరి ఏది లేదు. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు ఇలాంటి సీరియస్నెస్ నీకుంటే, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోగల శక్తి నీకుంటే, నీవు నా మాట వింటే అంటున్నాడు దేవుడు, మాట వింటే గనక ప్రవచించు, జీవమా రమ్మని ప్రవచించు అంటున్నాడు. హల్లెలూయా. అటువంటి మాట ఈరోజు ఈ వాక్యం వింటుండగా మీరు ఎంతమంది అయితే ఎండిపోయిన స్థితిలో ఉన్నారో మీ అందరి గృహాలలోనికి జీవము ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను. మూడైనటువంటి ఆ యొక్క మొద్దు చిగిరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పరిస్థితి ఏదైతే డ్రైగా ఉందో అక్కడ దేవుడు జీవాన్ని పంపించాలని నేను కోరుకుంటున్నాను. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వాక్యంగా రిసీవ్ చేసుకోండి. గొప్ప కార్యాలు మీ గృహంలో జరగడం మీరు చూస్తారు. దేవుని యొక్క వాక్యము బయలు వెడలిన తోడనే మీకు వెలుగు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ వెలుగును మీరు రిసీవ్ చేసుకోండి. ఎండిన ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎంతటి ఎండిన స్థితి అంటే ఇంచుమించు సమాధులలోనికి వెళ్ళిపోయిన స్థితి అండి. అయినా కూడా నేను సమాధులను తెరవజేసి నేను మీ దేవుడను అని ప్రూవ్ చేసుకుంటాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా దిగజారిపోనియండి, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఆ కేసు అనుకోండి, అది కూడా నేను తెరవజేస్తాను అంటున్నాడు ఆయన. ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఎండిన జీవితాలలో ఆయన చిగురును, వెలుగును, జీవాన్ని పంపిస్తానంటున్నాడు. ఇట్టి కృప మీ గృహాలలోనికి వచ్చునుగాక. దేవుని వాక్యపు శక్తి మీ గృహాలను తడుపునుగాక, నింపునుగాక, చిగురింప చేయనుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. వినుచున్నవారు దేవా ఈ వాక్కును రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే ఎండిన స్థితిలో ఉన్నామో, మా ఆశలు విఫలమైపోయినాయి, మేము వట్టివారమని ఏడుస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలయ్యా, గొప్ప మేళ్ళు ఉపకారాలు జరగాలయ్యా. అయా ఎడారిలో కస్తూరి పుష్పాలు పూయాలి నాయన. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయబడాలి. అట్టి కార్యాల గృహంలో జరుగులాగున ఈ ఉదయకాల సమయ దీవెనలతో బిడ్డలను నింపమని, నీ వాక్కుని పంపి బాగు చేయమని, ఇమ్మీడియట్ హీలింగ్స్ దయచేయండి. ఎవరైనా మంచాల మీద ఉండి మా ఆశలు విఫలమైపోయినాయి అనుకుంటున్నారేమో, రోగగ్రస్తులు ఉన్నారేమో నాయన, నజరేడని యేసు నామంలో మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి నేను ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. ముట్టి స్వస్థపరచమని నాయన, ఎటువంటి దుస్థితి అయినా, ఎటువంటి పరిస్థితులైనా బాగు చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ దిన దీవెనలతో నింపమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.